అంటే ప్రధానంగా అసలు అనుభవం అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రధానంగా అనుభవం అయిన నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకురావాలన్నా ఎలా తీసుకురావాలి ఏంటనేది ఆయనకు అవగాహన ఉంది. గతంలో చూసుకున్నాం, మన గుంటూరు విజయవాడ ఇప్పుడు జర్నీ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? గతంలో అది లేదుగా. బాబు గారు గతంలో అద్వానీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి నిధులు ఎలా రాబట్టాలి, మన రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలనేది బాబు గారికి మంచి అవగాహన ఉంది. దాని మీద జనాలు ఏంటంటే నమ్మారు. మధ్యలో 5 ఏళ్ళు కూడా ఏంటంటే అతను ఒక అడిగాడు కదా, నాకు అవకాశం అన్నాడు. ఏమో వాళ్ళ నాన్న చూసి, వాళ్ళ నాన్న మొహం చూసి చేస్తాడేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. కానీ అవకాశం ఆ రోజు కూడా బాబు గారి మీద వేరే ఎటువంటి నెగిటివ్ లేదు. అంటే ప్రధానంగా 151 సీట్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లుగా పడిపోవటానికి వాళ్ళ వైఫల్యాలు ఏం చెప్పొచ్చు మీ దృష్టిలో? ముఖ్యంగా అభివృద్ధి లేదు, కొత్త ఇండస్ట్రీ వచ్చింది లేదు. ఉన్న ఇండస్ట్రీలో మన పారదోలేం, భయపెట్టో ఏదో చేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే యువత వలసలు ఎక్కువైంది. అది చదువుకున్నాడు కానీ చదువులేనుడు కానీ ఆ వలసల వల్ల ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ ప్రభుత్వం అనేది మన అదుపులో లేదు. కొంతమంది ఆ నోటి దూల వల్ల కొంత తేడా పడింది. ఇంకోటి ఏంటంటే బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది సరే చేశారు, దానికి ఒక రీజన్ చూపించాలిగా. ఫలానా కాజు, ఈ కాజు మీద అరెస్ట్ చేసాం, 53 రోజులు లోపల పెట్టారు మీరు, ఓకే. దానికి ఈయన నేరం చేశాడు, దీనికి శిక్ష బదులు పట్టడానికి ఇలా చేశామని చెప్తే జనాలకు కొద్దిగా నమ్మేవాళ్ళేమో. మీరేం చేయలేదు, అక్కడ లేదు కాబట్టి మీరేం చేయలేకపోయారు, దాన్ని నిరూపించలేకపోయారు. సగం అదే కారణం. అంటే ప్రధానంగా యువత అంతా కూడా వలసపోయారు అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? ప్రధానంగా వలసపోవడానికి ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారా, వేరే దేశాలకు వెళ్ళిపోయారా? ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ఉద్యోగ కల్పన లేదనుకుంటున్నారు? మనది డివైడ్ అయినాక కొత్తగా ఇన్స్టిట్యూట్లు కానీ ఇండస్ట్రీలు కానీ రావాలి. బాబు గారు అప్పుడప్పుడే గాడిలో పెడుతున్న టైంలో అధికారం కోల్పోయారు. వీళ్ళు వచ్చిన దాన్ని, బాబు గారు చేసిన బాటని వీళ్ళు కొనసాగించినట్టే కొత్త ఇండస్ట్రీలు వచ్చాయి, ఉన్న ఇండస్ట్రీలు పోగొట్టారు. సపోజు ఒక సీనియర్ రాజకీయ ఫ్యామిలీ అమర్ రాజా, వాళ్ళనే ఇబ్బంది పెట్టారు. అక్కడ పార్టీలు చూడకూడదు. ఆ ఇండస్ట్రీ వల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో యువతకి ఎంత అవకాశం, ఉపాధి అవకాశం ఉందో అది చూడాలి. కానీ అతను టీడీపీ ఎంపీ అని చెప్పి అలాంటి కొన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు కియా పరిశ్రమ ఉంది. కియా పరిశ్రమ అనేది వాళ్ళు ప్రోత్సహించాల్సిందిపై వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అంత దాకా ఎందుకండి? ఇప్పుడు మన అమరావతిలో 3 యూనివర్సిటీలు వచ్చినాయి. ఫస్ట్లో ఎస్ఆర్ఎం అమరావతిని ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో. ఎస్ఆర్ఎం అమరావతిని తీసేసి అమరావతిని పేరు కనపడకూడదు, ఎస్ఆర్ఎం ఏపీ పెట్టేదాకా నిద్రపోలే. అలాంటి కక్షపూర్తి చర్యల వల్ల ఏంటంటే కొత్తగా వచ్చేవాడు భయపడ్డాడు. ఉన్నోడు పోతుంటే మనం ఎందుకు లేని ఆలోచనతో కొత్తగా వచ్చేవాడు భయపడ్డాడు, రాలేదు. ఆ రాకపోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గినాయి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో చూశారు కదా, ఎన్ని వేల మంది వచ్చారు హైదరాబాద్ నుంచి ఓటేయడానికి. జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే సెలవు వచ్చిందంటే సరదాగా ఎంజాయ్ చేద్దాం లెక్కలు ఉంటారు. అలాంటి వాళ్ళు పని కట్టుకొని ఆంధ్రాకి వచ్చి కేవలం ఇతను నర్రూప రాక్షసుని ఇంటికి పంపిద్దాం లెక్కతోటే వాళ్ళు రావడం జరిగింది. అంటే మీరు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు, కానీ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసాము, భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేసాము, ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము కృషి చేశామనేది వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు డబ్బులు ఇచ్చారంటున్నారు, వాస్తవికానండి. మనం రూపాయి సంపాదించి మన పిల్లోడికి పాలు ఖర్చు పెట్టుకుని ఇవ్వచ్చు. కానీ నేను అప్పు తెచ్చి అనుకో, మన పిల్లోడు ఏమవుతాడు రేపు? నేను అన్నాళ్ళు అప్పు తెచ్చి చేస్తాను ఉంటా. నేను తేడా పడిన రోజు నా పిల్లోడు అనాథ అయిపోయేవాడు, ఏం చేయాలి అర్థం కాక అతలాకుతలం అయిపోతాడు. మనం అలాగేందంటే ఇన్కమ్ ఉండి మనం ఖర్చు పెట్టినా పర్వాలా, ఇన్కమ్ లేకుండా ఊరక నేను అది చేసి మా పిల్లోడికి 5 స్టార్ చాక్లెట్ కొనుక్కోపో, మంచి బైక్ కొనుక్కొని తిరిగన్నావు అనుకో, వాడు కొనుక్కొని తిరుగుతాడు. రేపు ఫ్యూచర్ ఏంటి? దాన్ని కట్టాలి కదా, కట్టకపోతే ఆ ఫైనాన్స్ వచ్చి లాక్కపోతాడు. వాడు అట్ట తిరుగుతాడు. ఇప్పుడు బండి మీద అలవాడైనట్టు రేపు నడిచి తిరగలేడుగా. మనకు సంపాదన ఉండి బైక్ కాదు విమానం కొనిపెట్టాడు, ఏమైంది? అంటే ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, వీటి వల్ల అడ్మినిస్ట్రేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇది లాభం జరిగిందా, రాష్ట్రానికి నష్టం జరిగిందా? ప్రతి దానిలో కూడా లాభ నష్టం రెండు ఉంటాయండి. ప్రతి దానిలో లాభ నష్టం రెండు ఉంటాయి. కొంత లాభం జరుగుతూ వచ్చాము. అది నీకేంటంటే నిజంగా యువత ఖాళీగా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇస్తే బాగానే ఉండేది.
ఆ విజయసాయి రెడ్డి కానీ లేదంటే కనుక ఆయన సజ్జల కానీ వీళ్ళు ఏం చెప్పారు, మన పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇస్తున్నాం, వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పారు. అది వాళ్ళు ఓపెన్గా చెప్పారు. నీ పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదుగా. నిజంగా ఈ నిరుద్యోగ యువతరం వాళ్ళకి ఇచ్చుకోవాలి ఉద్యోగాలు అనేది. అందులో కూడా వాలంటీర్లు కూడా కొంతమంది బీటెక్ చేసిన ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి 5,000 ఉద్యోగం ఉంటే ఏం చేయాలి వాళ్ళు? ఏమన్నా వాళ్ళకి ఆ పెట్రోల్ ఖర్చులు సరిపోతాయా? ఆఫీస్ ఇంటికాడ నుంచి ఆఫీస్ రావడానికి, సచివాలయం రావడానికి, వార్డు సచివాలయానికి సరిపోవు. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 పథకాలు పెట్టారు. ఏంటి ప్రధానంగా మీరు సూపర్ 6 ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమందించబోతున్నారు? వాళ్ళు కోరుకున్న విధంగా మీరు సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉందా? తప్పకుండా. కాకపోతే ఏంటంటే టైం తీసుకుంటుంది. బాబు గారు ముందు సెట్ అవ్వాలి కదా, గవర్నమెంట్ సెట్ అవ్వాలి. ఎక్కడెక్కడ సెట్ అయినాక ఇన్కమ్ సోర్సెస్ చూసుకొని కేంద్రం నుంచి మనకు వచ్చిన నిధులేంటో చూసుకొని దాన్ని బట్టి ఏది కూడా బాబు గారు దాన్ని మిస్ చేసే అవకాశం అయితే లేదు. 100కి 100 రూపాయలు చేస్తారు ఆయన. ఆయన చేస్తారని నమ్మకుండా బట్టే ప్రజలు అట్లా పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఓకే, అంటే అంటే సూపర్ 6లో బాగా ఖర్చుతో కూడుకున్న పథకాలు కొన్ని కనపడుతున్నాయి. ఆర్టీసీ ఫ్రీ బస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, లేదంటే 4,000 ఫంక్షన్ కావచ్చు, ఇవంటివన్నీ కూడా కొంత ఖర్చుతో కూడుకున్నాయి. మీరు ఎట్లా ఫండింగ్ ఎలా చెప్పారు? పెన్షన్ అంటారా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కంపల్సరీగా ఇస్తాం, అందులో అనుమానం లేదు. ఫస్ట్ రేపు జూలైకి నా బాబు గారు 7,000 ఇస్తారు. గతం 3,000 స్వాగతం. వెంకట్ గారు, ప్రధానంగా 2014లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, అంటే జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినప్పటికీ సపోర్టుగా ప్రచారం చేశారు, బాగా కలిసి పనిచేశారు. కానీ చివరిలో చిన్న అంతరాయం వచ్చి మళ్ళీ అన్ని పార్టీలతో విభేదాలు ఏర్పడి కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అంతా కూడా సరి చేసుకుందని అనుకోవచ్చు ఇప్పుడు బాగా విజయవంతంగా పరిపాలన సాగడానికి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు కూడా బాబు గారు కేవలం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసంగానే ఆయన ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే పోరాడుతూ ఉంటారు, కానీ ఎవరితో విభేదాలు పెట్టుకోవాలని ఎక్కడ ఉండదు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా చూడొచ్చు రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? బాగా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశానికి దగ్గర చేయడంలో కానీ, లేదంటే ప్రచారం చేయడంలో కానీ, కూటమి ప్రభుత్వ విజయానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా చెప్పవచ్చు? ఇక్కడ ఏంటంటే ఏ నాయకుడు కూడా భేషజాలకు పోకుండా, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధేశ్వర్ గారు కావచ్చు, అలాగే మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఎవరు కూడా భేషజాలకు పోకుండా ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక నర్రూప రాక్షసు నుంచి ఆ చెర నుంచి తొలగించాలని చెప్పి ముక్త కంఠంతో ఏకతాటి మీద నడిచారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తాను. ఓకే, మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు డెవలప్మెంట్కి సంబంధించింది మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ప్రధానంగా ప్లాన్ అంటే గతంలో పనిచేసిన అనుభవం దృష్ట్యా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఫారిన్ వెళ్ళి కంపెనీలు తీసుకురావడం కానీ, ఇప్పుడు ఉదాహరణకి అంటే మీరు పాత చింతకాయపచ్చలు అనుకోవద్దు, హైదరాబాద్ సైబర్ సిటీ ఉంది. మరి ఆ రోజు రాళ్లగొట్ట ఇక్కడే ఉంటుందని చెప్పని అన్నారు. మరి దాన్ని ఇవాళ ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ది మోడల్ సిటీ చేశారు ఆయన. అలా చేయగల సత్తా, సమర్థత. ఇంకోటి ఏంటంటే బాబు గారు రేపుడు గురించి ఈరోజు ఆలోచిస్తారు. మీకు గుర్తుందా లేదా, గతంలో ఇంకోటి గుంతల కార్యక్రమం పెట్టారు ఆయన. ఇంకోటి గుంత అంటే అందరు నవ్వారు, ఆ వానీళ్ళంట భూమిలో పంపించాలంట అని చెప్తున్నాడు అని చెప్పి. అదే ఇంకోటి గుంతలు మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే ఇవాళ గ్రౌండ్ వాటర్ ఎంత బాగుండేది అంటే అంత ఫ్యూచర్గా ఆలోచిస్తారు బాబు గారు. ఆ రోజు 2020 అంటే నవ్వారు, విజన్ 2020. ఈరోజు ఆ 2020లో మన పిల్లలు ఇప్పుడు భవిష్యత్ మన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారంటే ఆ రోజు ఆయన అంతా ఆలోచించి రాబోయే తరం అంతా కూడా కంప్యూటర్ మీద ఆధారపడిందని చెప్పి ఆ రోజు ఆయన మనకు ఏపీలో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు ఆయన. అట్లాగా భవిష్యత్తులో రాబోయే అవసరాన్ని ఇవాళ గుర్తిస్తారు ఆయన. అటువంటి ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోయిద్ది. అలాగే ఈ బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ సహకారం కూడా వాళ్ళ వైపు నుంచి అలాగే ఉంటుంది, మన టీడీపీ వైపు నుంచి కూడా ఏంటంటే వాళ్ళతో అలాగే సఖ్యతగా ఉంటామని చెప్పి చెప్తాం. ఓకే, మీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక బిగ్ ప్రాజెక్టు అమరావతి రాజధాని,
ఏంటి ప్రధానంగా 2014 నుండి 19 వరకు మీరు చేసిన డెవలప్మెంట్, ఆ తర్వాత నిలిచిపోయిన పనులు కానీ మళ్ళీ తిరిగి పనులు ఎలా చేపట్టబోతున్నారు? అమరావతి రాజధాని, ఒక రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది ఇంకా మీరు ఫిక్స్ అయిపోతున్నారా? అందులో డౌట్ లేదు. అసలు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ అది కదా. అమరావతి రాజధాని కోసం మమ్మల్ని గెలిపించారు కూటమిని. ఓకే. అంటే ప్రధానంగా అమరావతి రాజధానిని ఏ స్థాయిలో మీరు డెవలప్ చేయబోతున్నారు? అక్కడున్న రైతుల భూములు తీసుకున్నారు, రైతుల భూములు ప్రభుత్వాన్ని నమ్మి రైతుల భూములు ఇచ్చారు, వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నారు? మీరు పెట్టే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఏమేమి మీరు ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు కొత్తగా రాబోయే కంపెనీకి ఏంటంటే బాబు గారు అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే, ఒక ముఖ్యమంత్రి, బాబుని కాదు ఎవరైనా ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే 4 బిల్డింగ్లు చాలు. కానీ ఆయన ల్యాండ్ పూలింగ్లో అన్ని ఎకరాలు ఎందుకు తీసుకున్నారంటే, కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్కి ఏదన్నా మనం సహకరించాలని చెప్పంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి కాబట్టి ల్యాండ్ పూలింగ్. ఆ ల్యాండ్ పూలింగ్ కూడా ఏది, రైతులు అయితే ఇతను బాబు గారు అయితే చేయగలరు నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా రాజధాని డెవలప్ చేసి ఆ రాజధాని రైతుల కళ్ళలో ఆనందం చూసే బాధ్యత బాబు గారు తీసుకుంటారు. అంటే ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమం జరగాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు, మీరు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు, ఏంటి దానికి దీనికి మధ్య తేడా? ల్యాండ్ పూలింగ్ అంటే మన ప్రజల సహకారంతో ఏర్పడేది ఇది. ఎక్విజిషన్ మన రెవెన్యూ మన దగ్గర డబ్బులతో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. అలా కాదు, ఇప్పుడు ప్రజలే ముందుకు వచ్చారు, అభివృద్ధి చేయండి మా పొలాలు తీసుకొని, మా స్థలాలు తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేస్తాం, మీతో పాటు మేము బాగుపడతాం, రాష్ట్రం బాగుపడుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి రైతులు కూడా ముందుకు వచ్చారు. ఓకే. అంటే అది ఎక్కడ కూడా ఒక పోలీస్ ఫోర్స్ లేకుండా ఏం లేకుండా వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఆ రైతులందరికీ న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? న్యాయం తప్పకుండా జరిగింది. ఓకే. ఏ రూపంలో మనకి వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు డెవలప్ చేస్తాం కదా, డెవలప్ చేసేప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఎకరానికి ఎంత మనం సైట్ ఇచ్చి ఉన్నాం కదా, ఇది డెవలప్ అయితే అది డెవలప్ అయింది కదా. ఓకే. మీరు రాజకీయాలతో పాటు రైతులతో కొంత అటాచ్మెంట్ ఉంది, మీరు మిర్చి యార్డు వైస్ చైర్మన్గా చేశారు. ఏంటి వైస్ చైర్మన్గా మీకు ఆ పదవి చేయటం వల్ల మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? మీ హయాంలో రైతులకి ఏమి మేలు జరిగింది? మా హయాంలో మిర్చి ధర బాగా పతనమైంది. పతనమైతే చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 1500 గాడికి రైతుకి మద్దతుగా ఫండ్స్ ఇచ్చారు. 20 క్వింటాలకి, అంటే దాదాపు ఒక రైతుకి 30,000. ఆ 30,000 ఇచ్చినప్పుడు ఏంటంటే మా చైర్మన్ గారు వ్యక్తిగత పనుల వల్ల అమెరికా పోవడం వల్ల నేను ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నా. ఆ సమయంలో నేనేంటంటే 50 కోట్లు నేను రైతులకి నా చేతి మీదకి సంతకం పెట్టి ఇవ్వగలిగా. నాకు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఉండగా నా ఇన్ఛార్జ్ చైర్మన్గా 50 కోట్లు నా చేతి మీదకి పంచానని చెప్పి నాకు తృప్తి నాకుంది. అంటే ప్రధానంగా మిర్చి రైతులు చాలా వరకు కూడా అప్పులు చేసి భూములన్నీ కూడా కౌలుకు తీసుకొని మిర్చి పంట వేస్తూ సీజన్ వచ్చేసరికి మిర్చి ధర పతనం అవ్వటం కానీ చాలా నష్టపోతుంటారు ఒక్కోసారి. అంటే లాభాలు ఒక సంవత్సరం వస్తే నష్టాలు 2 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఏంటి ప్రధానంగా ఇలా రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఏమి నిర్ణయాలు చేస్తే బాగుంటుందని మీరు ఆ రోజుల్లో ఆలోచన చేశారు? ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మేము శాస్త్రవేత్తలను పెట్టి ఎలా మనం పంట పండిస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది, ఆ దిగుబడి దగ్గర రేటు ఉంటుందని చెప్పి మన లామ్ ఫామ్ లాగానే ఎక్కడైనా సరే శాస్త్రవేత్తలను పెట్టి మేమంతా కూడా రైతులకి ట్రైనింగ్ క్యాంపులు కూడా పెట్టాము. తర్వాత ఊళ్ళలో వెళ్ళి కూడా ఒక కళాజాతలాగా ఇలా అని చెప్పేసి మనం దాన్ని ఎంకరేజ్ చేసాం బాగా ఆ టైంలో. ఓకే. అంటే మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఈ తామర తెగులు వచ్చి చాలా వరకు ఇబ్బంది, కానీ ప్రభుత్వాలు చాలా వరకు తప్పుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ నల్లి తెగులు కావచ్చు, తామర తెగులు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎన్ని ఎకరాల్లో పంట అయితే వేసారో అన్ని ఎకరాల్లో మొత్తం స్మాష్ అయిపోయింది. కానీ ప్రభుత్వాలు చెప్పడం ఏంటంటే ఇది ప్రకృతి విపత్తు కింద రాదు కాబట్టి మేము నష్టపరిహారం ఇవ్వలేము. కళ్ళ ముందేమో మనకు కనిపిస్తుంది కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల నష్టం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ ప్రభుత్వాలేమో ఈ పరిధిలోకి రాదు కాబట్టి మేము సాయం ఇవ్వలే అంటున్నారు. ఏంటి ఇలా రైతాంగాన్ని ఇలా నట్టేట ముంచే నిర్ణయాల వల్ల కొంత రైతులు ఇబ్బందులు పడే అవకాశం లేదా? ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయంటే, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే పంట మార్పిడి చేస్తే దిగుబడి బాగా వస్తుంది, ఈ యొక్క తెగుళ్ళ నుంచి బారి నుంచి మనం కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే కమర్షియల్ క్రాప్ కాలబడి అదే కంటిన్యూ కొడతా ఉన్నారు. ఓకే. ఎందుకని కమర్షియల్ క్రాప్ వైపు ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం వస్తున్నారా? అది డిమాండ్ సప్లై లాగా అది ఒక సంవత్సరం డిమాండ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే లాస్ట్ ఇయర్ బాగుంది కదా, సపోజ్ నేను వేయకపోతే మీరు వేసారు అనుకో, మీకు రూపాయి సంపాదన వచ్చింది, అతనితో పాటు నాకు కూడా ఈ సంవత్సరం వచ్చిందని చెప్పి అలాగా కొంత అవకాశం ఉంటుంది. మీరేమన్నా రైతులను అవేర్నెస్ చేశారా మీరు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు?
మా యార్డ్ తరపున మేము చేసాం ఇట్లా పంట మార్పిడి. కానీ తర్వాత ఇంకోటి అంటే వాళ్ళంతా కూడా మన ఇది కెమికల్ రహితంగా ఓకే. దాన్ని మనం ఎంకరేజ్ చేసాం. దానికి సపరేట్ ప్లాట్ఫామ్ కూడా పెట్టాం. రసాయనాలు లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఫ్యూచర్ కూడా బాగుంటుంది దానికి. మేము దాన్ని సపరేట్ ప్లాట్ఫామ్ పెట్టాం. దాని మార్కెటింగ్ కూడా సపరేట్గా చేసాం మేము దాన్ని ఆ టైంలో. ఓకే. మీకు ప్రస్తుతానికి ఒక మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, నజీర్ గారు. మంచి మెజారిటీ 31,000 మెజారిటీతో గెలిపించారు. ఏంటి ప్రధానంగా తూర్పు నియోజకవర్గాన్ని మీరు ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఏంటి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మా ప్లాన్ అంటే మా ఎమ్మెల్యే గారు నజీర్ గారు 5 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటా, ప్రజల యొక్క అవసరాలు ఎలా ఉన్నాయి, ఏంటి, మనం ఎలా చేయగలం అని చెప్పి ఒక మంచి అవగాహనతో ఉన్నారు ఆయన. ఈ 5 సంవత్సరాల్లో దాటిని మ్యాక్సిమం వీలైనంత వరకు ఆయన వాటిని క్లియర్ చేయగలరు ఉన్న సమస్యలను అని చెప్పేసి మాకైతే మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన యువకుడు, చదువుకున్నాడు, ఈ సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి, ఎట్లా చేస్తే మన సమాజం బాగుపడుతుంది అని ఒక అవగాహన ఉన్న వ్యక్తి, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి అతను నా పర్యవేక్షణలో, ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అయితే ఇంతకుముందు లేదని కాదు, ముందు ముందు ఇంకా మంచి డెవలప్మెంట్ అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. మాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద. అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం అంటే గుంటూరు పుట్టినప్పుడు పుట్టింది, మైనార్టీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం అంటారు. కొంత డెవలప్మెంట్లో కొంత వెనుకబడి ఉందనడానికి కారణాలు ఏమన్నా మీరు గమనించారా? కారణాలు అంటే వాళ్ళలో అవేర్నెస్ తీసుకురాగలగాలి. ఇతను తీసుకురాగలడు, మాకు ఆ నమ్మకం ఉంది. మైనార్టీలు ఉన్నారు కానీ మైనార్టీలతో పాటు అందరూ ఉన్నారు ఆడ. కాకపోతే మైనార్టీలు ఒక బలంగా ఉన్నారు, బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. కానీ ఆ మైనార్టీలను కూడా ఇతను కన్విన్స్ చేయగల సత్తా ఇతనికి ఉంది, ఎమ్మెల్యే గారికి. అంటే డెవలప్మెంట్ సోర్స్కి దూరంగా ఉందని ఎందుకు అనిపిస్తుంది? అది తూర్పు నియోజకవర్గం కౌన్సిల్లో కూడా చాలా వరకు చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది. మీరు ఫండ్స్ అన్ని తీసుకెళ్ళి కూడా 2 టౌన్లో పెడతారు, మాకు 1 టౌన్లో ఫండ్స్ ఎవరు, మాకు డెవలప్ కావట్లేదు అంటారు. అంటే డెవలప్మెంట్ చేయడానికి సోర్స్ లేదా, కాన్సన్ట్రేషన్ లేదా, కావాలని ఇప్పటివరకు ఏమన్నా చేసిన పాలకులందరూ కూడా కొంత నిర్లక్ష్యం చేశారా? ఏమనిపిస్తుంది మీకు? గత పాలకులు మనం విమర్శించడం కాదు, కానీ ఇప్పుడు ఈయనకి ఒక పిక్చర్ తోటి వెళ్తున్నారు ఆయన, ఒక స్కెచ్ తోటి ఇలా చేయాలని చెప్పేసి పూర్తి అవగాహనతో వెళ్తూ ఉన్నారు ఆయన. ముందు ముందు మీరు ఎప్పుడు చూడనటువంటి ఈ తూర్పు నియోజకవర్గం ఏర్పడినాక, గతంలో గుంటూరు 1 అది, ఇప్పుడు తూర్పు అయింది. ఈ తూర్పుని 5 ఏళ్లలో ఆయన శక్తి మేరకు ఈ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధానంలో నడిపిస్తాడని చెప్పి పూర్తిగా నమ్ముతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే సహకరించడానికి కూడా వ్యాపార వర్గాలు కానీ అన్ని వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు అక్కడే పుట్టి పెరిగారు, ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి చెప్పండి? డెవలప్మెంట్కి ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఇవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు సమస్యలు, ఇవన్నీ క్లియర్ కాలేదని మీకేమనిపిస్తుంది? ఫస్ట్ యూజీడీ ఒకటి అండి, యూజీడీ ఇంకా పెండింగ్లో ఉంది. అది పూర్తి అయితే కొంత ఇబ్బందులు ఉండవు. తాగునీరు ఒకటి, ఎందుకంటే గతంలో కూడా చాలామంది ఇబ్బందులు పడింది తాగునీరు కలుషితం వల్ల అదొకటి ఇబ్బంది ఉంది. అదొకటి ఈయనైతే పూర్తి అవగాహనతో ఉన్నారు మా శాసనసభ్యుల వారు. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి సమస్య మీద 5 ఏళ్లలో ఏంటంటే ఆయన నిత్యం ప్రజల్లో ఉండి దీని మీద మంచి అవగాహన కల్పించుకున్నారు. అతను ఇంకోటి ఏంటంటే ఆనందపేటలో మీరు అన్నారు ఇందాక కలుషిత నీరని, ఆనందపేటలో ఒక ఘోరం జరిగింది. అవును, అలాంటివి రిపీట్ కాకుండా ఉంటే ఏం చేయాలంటారు? ఫ్రమ్ ది బిగినింగ్ మన వాటర్ ట్యాంక్ నుంచి మన ఇంటి వరకు కూడా పైప్ లైన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. అది దాని మీద ఆయనకు ఒక క్యాల్కులేషన్ ఒక ఇది మీద ఆయన, అందులో అనుమానం లేదు. ఓకే. అంటే పైప్ లైన్ లేక సిస్టమ్ అంతా మార్చేయాలి. ఓకే. అంటే డ్రైనేజీ సిస్టము, వాటర్ పైప్ లైన్ 2 మల్టీగా వెళ్ళడం వల్ల పురాతన కాలంలో ఉన్న పైప్ లైన్ల కారణంగా ఇవన్నీ జరిగిందని అది చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? కొన్ని చోట్ల ఉన్నది అది, దానివల్ల లీకేజీలు రావడం వల్ల కానీ ఏదైనా కానీ చాలామంది అప్పుడు ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఓకే. మీరు డెవలప్మెంట్కి ఒక ప్లాన్ గీస్తే కొంత షాపులు వైడనింగ్ కావచ్చు, హౌస్ వైడనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి పబ్లిక్ని ఎలా ఒప్పిస్తారు? ఎందుకంటే ఉన్నదే చాలా తక్కువ స్పేస్లో అక్కడ, చాలా వీధులన్నీ కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. మరి వాళ్ళందరినీ ఎలా ఒప్పించి మీరు చేసే విజన్ ఉంది మీ దగ్గర? విజన్ అంటే ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం, ఇది ఏ ఇబ్బందులు ఉన్నాయి, మీరందరూ ఒప్పుకుంటే మీ సహకారంతో ఇలా ముందు డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితులు ఉన్నారు. ఆ ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా, కాబట్టి ప్రజలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గాన్ని ఇది చేస్తానని మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా కొత్త విజన్ ఏమన్నా పెట్టున్నారా? ఒక హామీలు నియోజకవర్గం ఊరికి సపరేట్గా ఏమైనా హామీలు ఏమైనా ఇచ్చున్నారా? ముందు ట్రాఫిక్ సమస్య ఒకటి ఆయన చెప్పిన మేము ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన హామీలు. తర్వాత ఏంటంటే కనీస మౌలిక వసతులు, టాయిలెట్లు లాంటివి ముందు మనం ఇమీడియట్గా ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా ఆయన ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా పెద్ద పెద్ద ఏంటారా ఆ ఫండ్స్ రావడం తీసుకురావడం అంతా కూడా ఆయన తిప్పలు పడతారు. ఆయన తీసుకురాగల సత్తా ఉంది ఆయనకి. కాబట్టి అవన్నీ తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గాన్ని మంచి మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. చేస్తారు కూడా. ఓకే. అంటే మీకు ప్రధానంగా ఎలక్షన్ ప్రచారంలో మీరు ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి ఉంటారు. పబ్లిక్ నుంచి ఎక్కువగా వినిపించిన సమస్యలు ఏంటి మీకు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో? ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధానంగా వినిపించింది ఇవే: తాగునీరు ఒకటి, రోడ్లు ఒకటి. ఓకే. రోడ్లు ఓకే. వాటన్నిటికీ ఏమైనా డిజైన్ చేసి ఉన్నారా? డిజైన్ అంటే పాప ఆయన ఎక్కి కూడా ఎంత 10 రోజులేగా. ఓకే. అంటే ఒక ఏరియాలో ఇలా చేస్తే బాగుంటుంది. అతను ఎమ్మెల్యే గారి మైండ్లో అంతా ఉంది, పిక్చర్ ఉంది, అందులో అనుమానమే లేదు. ఆయన చేస్తారు గ్యారంటీగా. ఓకే. మీకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఆటో నగరం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది తాగునీటి సమస్య ఆటో నగర్కి మేము ఎప్పుడు ఇవ్వలేని వాటర్ ఫెసిలిటీ మేము ఇచ్చామని చెప్తున్నారు. కానీ అదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిందా? ఇప్పుడు మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు. కేంద్ర మంత్రి గారి సహకారంతో, కేంద్ర నిధులతో కానీ రాష్ట్ర నిధులతో కానీ, ఎందుకంటే నజీర్ గారు కూడా అక్కడ వ్యాపారం చేసిన వ్యక్తి కాబట్టి, వ్యాపార వర్గాలతో మంచి సంబంధాల వ్యక్తి కాబట్టి వారి యొక్క సాధక బాధలు అయినా తెలుసు. ఓకే. కాబట్టి దాన్ని మ్యాక్సిమం దాన్ని క్లియర్ చేయగలరు, అందులో ఎటువంటి డోకా లేదు. మీకు 2014 నుంచి 19 వరకు పనిచేసిన టైంలో రాజధానికి ఒక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టున్నారు. కానీ ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కువ మొత్తంలో వస్తాయి అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు గతంలో డెవలప్మెంట్కే డబ్బులు అడిగారు, ఇప్పుడు వెల్ఫేర్ని కూడా సూపర్ 6 పథకాలకి కూడా పెట్టారు. మీరు నరేంద్ర మోడీ సహకారం ఉంటుందని అనుకుంటున్నారా? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎలా మీకు రాజధాని వన్ సైడు, కంపెనీస్ ఒక సైడు, వెల్ఫేర్ ఒక సైడు, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్రంలో కూడా మీ ఎంపీల సహకారం కూడా వాళ్ళకి అవసరం ఉంది. ఆశించిన స్థాయిలో ఫండ్స్ వస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు, వస్తాయి. ఓకే. వస్తాయి. కేంద్ర సహకారంతో మీరు ఏమేమి కొత్త ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారు? కొత్త ప్రాజెక్టులు అంటే వాస్తవం మాట్లాడుకోవాలంటే ప్రాజెక్టుల గురించి మాట్లాడే స్థాయిని అది కాదు. ఓకే. అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఏం కావాలో మొత్తం ఆయన చూసుకుంటారు. నియోజకవర్గ స్థాయి అంటారా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా పార్లమెంట్ అంటారా కేంద్ర మంత్రి గారు ఉన్నారు. మీకు విజన్ ఉంటుంది, మీరు రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి రాష్ట్రంలో ఒక్కో ఏరియాలో ఒక్కో ప్రాజెక్టు పెడితే ఎంప్లాయ్మెంట్కి కావచ్చు, డెవలప్మెంట్కి కావచ్చు, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఏమైనా ఒక ఆలోచన ఉందా? ముందు ఏంటంటే ఇప్పటివరకు జరిగిన విధ్వంసాన్ని సరి చేసుకుని ఆ తర్వాత మనం ఏం చేయాలని ఆలోచించాలి. ఓకే. ఇప్పటివరకు జరిగిన విధ్వంసాలు ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టినాక వాట్ ఈజ్ వాట్ అనేది మనకు అవగాహన వస్తుంది. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ వాళ్ళేమో సంక్షేమం చేసి ఏమంటున్నారు, మీరేమో విధ్వంసం చేశారంటున్నారు. ఏంటి దానికి దీనికి తేడా? ఇప్పుడు ఋషికొండలో ఇక్కడ రాజకీయాలు కాదు, ఋషికొండలో ఆయన ప్యాలెస్ కట్టారు. ప్యాలెస్ జోలికి బాబు గారు పోలేదుగా, చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పోలేదుగా. ఆ రోజు ప్రజావేదిక కట్టారు. ప్రజావేదిక ఎందుకు కట్టారు? ప్రజావేదిక ఓకే, నువ్వు ప్రభుత్వ కార్యాలయం ఉపయోగించుకో, ప్రజావేదిక ఉపయోగపడేదేగా, దాన్ని కోల్చాల్సిన అవసరం ఉంది. సరే, పేదవాడికి అన్నం పెట్టే అన్నకండి నాపాల్సిన అవసరం ఉంది. 5 రూపాయలకి అన్నం ఆ రోజు, అది పేదవాడు కడుపు ఉండేదే కదా, మరి దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది అందులో. అదేంటంటే వాళ్ళ పేరు ఉండకూడదు, వాళ్ళు కనపడకూడదని ఆలోచన వాళ్ళు చేశారు. ఈ మొన్న మీరు చూసినట్టయితే బాబు గారు ఏమన్నారు, స్కూల్ బ్యాగుల మీద జగన్ గారి బొమ్మలు ఉన్నా సరే అటు ఆపొద్దు, ఇచ్చేయండి అన్నారు. అలా పారదర్శకంగా ఉండాలి, కానీ ఏదో నా పేరు ఉండాలి, నేనే ఉండాలి, వాళ్ళు ఉండకూడదని ఆలోచన ఉంటే ఎవరు వచ్చిన రాష్ట్రం ఇలా బాగుపడదు. అలాగే దాన్ని పక్కన పెట్టి బాబు గారు ఏంటంటే మొన్న స్కూల్ బ్యాగుల్లో ఆయన బొమ్మను సార్ ముందు వాడేయండి, వాటిని మట్టికి వేస్ట్ చేయొద్దని చెప్పారు. ఆయన రాష్ట్ర సంపద సొంత సంపదలా చూసుకుంటారు, కానీ నాది కాదుగా, నా బొమ్మ ఉండాలి, నేను ఉండాలని చెప్పిన ఆలోచన ఆయనకు ఉండదు. ఓకే. అంటే మీరు ప్రధానంగా చెప్తున్నట్టు రెవెంజ్లు ఉండవంటారా? రెవెంజ్లు అనేది ఉండవు, యాజ్ పర్లా మొత్తం ఏదైనా కానీ. ఓకే. అంటే ఈరోజు రెవెంజ్ ఒకటి జరిగినట్టుంది తాడేపల్లిలో. రెవెంజ్ ఎందుకు అవుతుంది? ఓకే. ఏమైంది తాడేపల్లి? వైసీపీ సెంట్రల్ ఆఫీసు కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని ఎవరు పడగొట్టారు? సిఆర్డీఏ అనొచ్చు, మీ ప్రభుత్వం రాగానే పడగొట్టారు అనేది అధికారులు పడగొట్టారు. ఓకే. అది ప్రతీకారం ఎందుకు అయితే? ప్రభుత్వ పాత్ర ఏం లేదు, అధికారం ఎందుకు అయితే? ఓకే. అది అధికార పక్షం ఇది ఎందుకు అయితే? అది ప్రభుత్వ అధికారులు పడగొట్టారు దాన్ని. ఏంటంటే
యాజ్ పర్ రూల్ లేకపోతే ఎవరిదైనా సరే ఇప్పుడు గతంలో మీకు గుర్తుందో లేదో చుక్కపల్లి యేసురత్నం గారు ఉన్నప్పుడు ఓకే. మాకు ఇక్కడ మేయర్ మేయర్ గారు ఉన్నప్పుడు ఓకే. ఒక హాస్పిటల్ పడేస్తుంటే మేయర్ గారు వెళ్తే మేయర్ గారిని పక్కన పెట్టి హాస్పిటల్ పడేసిన దాఖలాలను మీకు గమనించలేదు. ఓకే. అంటే మేము అన్నీ లోతుకు వెళ్ళకూడదు. ఆ రోజు మేయర్ గారిని అరెస్ట్ కూడా చేశారు. అవును, ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్. ఓకే. బాబు గారు డెవలప్మెంట్లోనూ రూల్స్ ప్రకారం అలా వెళ్తూ ఉంటారు ఆయన. అంతేగాని ఇక్కడ మీ వాడ మా వాడ అనే ఉండదు. యాజ్ పర్ లా యాజ్ పర్ రూల్ అంటారు అంతే. మీరు గుంటూరులో పుట్టి పెరిగారు. ఇప్పటి వరకు ఇలా ఉంటే బాగుంటుందని గుంటూరు మీరు ఊహించుంటారు. ఆ స్థాయిలో అభివృద్ధి అయిందా? ఊహకి చాలా ఉంటాయండి. ఊహ తగ్గట్టు అన్నీ అవ్వవు. ఓకే. మనకున్న వనరులను బట్టి మనం అంటే చేసుకోవాలి. పెద్ద స్థాయిలో నేను సింగపూర్ లేదంటే ఆ స్థాయిలో దేశాల స్థాయిలో అభివృద్ధి అందాలంటే అంటే మెయిన్ సిటీలు ఒక వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆ స్థాయిలో మినిమం ఆలోచించుకుంటాం కదా. అంటే మీ ఆలోచనలో ఇది చేస్తే ఇంకా గుంటూరు డెవలప్ అవుతుందని ఏమన్నా ఆలోచన ఉందా? అదే రోడ్లు వైండింగ్ ఒకటి. రోడ్లు వైండింగ్ వల్ల ఇందాక మీరు చెప్పారు ప్రజలతో కొంచెం ఇబ్బంది అవుతుందని. అట్లా మనకున్న వనరులను బట్టి మనం ఊరిని డెవలప్ చేసుకునే ఆలోచన మనకు ఉంది. అది బాగుంటుంది ఆలోచన, అంతేగాని అంటే ప్రధానంగా మనం చాలా వరకు చూస్తుంటాం ఈ కమిషనర్లు కార్పొరేషన్లో ప్రతిపాదనలు పెట్టి డిజైన్ చేసి చాలా వరకు మధ్యలో ఆగిపోతుంటాయి. మేమే చూసాం, ఒక కన్నబాబు కమిషనర్గా ఉన్నప్పుడు చాలా డిజైన్ చేసి ఉన్నారు. కార్పొరేషన్ బిల్డింగ్ని ఒక మల్టీప్లెక్స్ చేయాలని, కూరగాయల మార్కెట్ని తీసేసి అక్కడ ఒక పీపీఈ మోడ్లో కావచ్చు, ఎలాగైనా వ్యాపారులకు ఇబ్బంది లేకుండా బిజినెస్ ప్లస్ డెవలప్మెంట్ అన్నీ కలిపి చేద్దామనే ఒక డిజైన్ చేశారు. గాంధీ పార్క్ను ఒక డిజైన్ చేశారు, మానస సరోవర్ అని ఒక డిజైన్ చేశారు, అరండల్పేట ఫ్లైఓవర్ని ఒక రిమూవ్ చేసి అక్కడ చేద్దామని. ఎందుకని ఇవన్నీ సుదీర్ఘకాలం పెండింగ్ ఉంటున్నాయని అనుకుని మీ ఆలోచన? అంటే అక్కడ లంచాలకి అలవాటు పడపోతే, లంచాలు తినకపోతే మంచి. ఇప్పుడు గాంధీ పార్క్ ఓకే కట్టారు, కాదంటలే, కడతాం మంచిదే. దాన్ని నేను తవ్వకతవ్వలేదు, మీకు తెలుసుగా జరిగినాయి. ఓకే. అది జరిగేది ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే రూపాయికి మనం న్యాయం చేయగలిగితే డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. అంటే చేసే ప్రాజెక్టు చిత్తశుద్ధితో చేయట్లేదు అనేది మరి గతంలో ఇప్పుడు గాంధీ పార్క్ మీరు చెప్పింది గాంధీ పార్క్ చేశారు. గాంధీ పార్క్ మరి కనపడుతున్నది ఎంత అవకతవకలు జరిగినాయో, ఎంత దానిలో స్కాములు జరిగినాయి మీకు తెలుసుగా. ఓకే. ఓకే, చివరిగా మా ఛానల్ తరఫున గుంటూరు జిల్లా ప్రేక్షకులకి మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్వీస్ అందించబోతున్నారు, ప్రజల సహకారం ఎలా ఉండాలి ఒకసారి? ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలు ఏదైతే ఆశించారో ఆ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ వారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో జిల్లా కానీ రాష్ట్రం కానీ తూర్పు నియోజకవర్గం కానీ ఏదైనా సరే పూర్తిగా అభివృద్ధి పదంలోకి వస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి మా బాబు గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా మీరు చూస్తారు. తూర్పు నియోజకవర్గ ప్రజల కలలు కన్నట్టు మీరు అభివృద్ధి చేయబోతున్నారు, అందులో అనుమానం లేదు. ఓకే. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ వైస్ చైర్మన్ కొత్తూరు వెంకట గారితో ఇది ఈనాటి ముఖాముఖి కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.